సాకేత్ నాగేంద్ర వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇక నాగేంద్ర వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ ఏం జరుగుతుందో ఏంటో అవన్నీ కూడా తెలుసుకోవాలని అనుకుంటాడు. ఇక సాకేత్ అయితే కార్ దిగి అలా లోపలికి వస్తాడు. ఇక మైథిలి వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళి అక్కడ ఎవరు లేరేంటి అని చెప్పి చుట్టూరా చూస్తూ ఉంటాడు. ఇక అక్కడ ఎవరూ లేకపోయేసరికి సాకేత్ అయితే లోపలికి వెళ్ళి మొత్తం అంతా కూడా చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ ఉండగా ఒక గోడకి అయితే అక్కడ నాగేంద్ర వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఉంటుంది. ఇక అది గమనించక సాకేత్ అయితే అక్కడే ఉన్న మెడిసిన్స్ అవన్నీ కూడా అలా చెక్ చేస్తూ ఉంటాడు. ఇక నాగేంద్ర ట్రీట్మెంట్ ఇస్తాడని తెలిసి అక్కడ ఉన్న సాకేత్ అయితే అలా ఆ ట్రీట్మెంట్కి సంబంధించిన మెడిసిన్ ఇదంతా కూడా అలా చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ ఉండగా ఇంతలో అదే గోడకి అయితే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అయితే ఉంటుంది. ఇక అది గమనించక సాకేత్ అయితే ఆ మెడిసిన్ని అలా చూస్తూ ఉంటాడు. ఇంతలో మైథిలి అయితే ఏంటి బావ ఇక్కడికి వచ్చాడా, అమ్మో బావ కానీ అక్కడ ఉన్న ఫోటో చూశాడంటే నా పని అయిపోయింది అని చెప్పి అక్కడ ఉన్న మైథిలి కంగారు పడుతూ ఉంటుంది. ఇక మైథిలి అయితే సాకేత్ చూడకుండా వెనక నుండి ఒక పెద్ద కర్ర పట్టుకొని వస్తుంది. ఇక సాకేత్ అయితే అక్కడ మెడిసిన్ అలా చెక్ చేస్తూ ఉంటాడు. ఇది దేనికి సంబంధించింది, దేనికి పనిచేస్తుంది అని చెప్పి అక్కడ ఉన్న సాకేత్ అయితే అలా మెడిసిన్ చూస్తూ ఉంటాడు. ఇంతలో ఎవరూ లేరు ఏంటి అని చెప్పి అలా చూస్తూ ఉంటాడు. ఇక ఎవరే వచ్చే లోపు అయినా సరే వీళ్ళు చూద్దామని చెప్పి అలా మెడిసిన్ చూస్తూ ఉంటే ఇంతలో వెనక నుండి అయితే మైథిలి ఒక పెద్ద కర్ర పట్టుకొని వచ్చి సాకేత్ తల మీద కొట్టాలని అనుకుంటుంది. ఇక అది గమనించక సాకేత్ అయితే అక్కడ అలా ఆ మెడిసిన్ అయితే చెక్ చేస్తూ చూస్తూ ఉంటాడు. ఇక మైథిలి అయితే బావ తల మీద కొట్టేస్తాను, తర్వాత ఏమైతే అదే అయ్యింది అని చెప్పి మైథిలి అయితే ఒక పెద్ద కర్ర తీసుకొని వచ్చి సాకేత్ తల మీద గట్టిగా కొడుతుంది. దాంతో సాకేత్ ఒక్కసారిగా అలా వెనక్కి తిరిగి చూస్తాడు. చూసేసరికి ఇక మైథిలి అయితే కనిపించకపోయేసరికి ఎవరు నన్ను కొట్టారు అని చెప్పి ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటాడు. అలా స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు సాకేత్.